ఓ మా బాబు బాబు మా బాబు అనుకుంటే ఒక ఆమె కింద మీద పడుతూ ఉంటుంది. ఇక మీ బాబు చేసినటువంటి భాగవతం గిది, మీ బాబు పాలన జరిగినటువంటి అరాచకాలకి ఇవి నిర్లక్ష్యం గిది. ఈ ఒక్క డిపార్ట్మెంట్లలో గీ నకిలీ ఉద్యోగుల దందానే కాదు, ఇంకా అనేక దందాలు ఉన్నాయి. అనేక మార్గాలలో అనేక రకాలుగా దోచుకున్నారు. భూమి అయితే 25 లక్షల ఎకరాల భూమి పట్టాలుగా మారింది గత 10 ఏళ్ల కాలంలో. ఎట్లా మారింది? ఏ పేదోనికి భూమి మంచి పెట్టిండు మీ బాపు? మీ బాపు ఏమన్నా అసైన్మెంట్ కమిటీలు యాక్టివేట్గా నడిపించిండా? మీ బాపు ఏమన్నా పేదలకు భూమి మంచి పెట్టిండా? దళితులకు 3 ఎకరాలు మంచి పెట్టిండా? ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన నా సొంటానికి ఒక అధ్యక్రమణ భూమి ఇచ్చిండా? ఇవన్నీ ఏం జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమి పట్టాగా ఎట్లా మారింది? దేవాదాయ శాఖ భూములు, అటవీ శాఖ భూములు, వక్ఫ్ భూములు, ఈ భూములన్నీ పట్టాలుగా ఎట్లా మారినాయి? దాని గురించి మాట్లాడు. మరి బాబు నువ్వు ఇన్ని లక్షల ఎకరాలు పట్టాలుగా మార్చినవే బాపు, గినికి ఇచ్చినవే బాపు, గానికి ఇచ్చినవే బాపు అని ఒక వీడియో చేయి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇది నువ్వు బాపు బాపు అని వీడియోలు చెప్తున్నావు, ఇవాళ నీకు 4 రూపాయలు వస్తున్నాయి. రేపు పొద్దుగాల నీ భవిష్యత్ తరాలు నీ ఉన్న ఆస్తిని అట్లే వస్తాయి. ఇప్పుడు నీకు వస్తున్నటువంటి ఆ ప్యాకేజీలు అవుతున్నాయి అవి అట్లే ఉంటాయని నమ్మకం లేదక్క. అవన్నీ కరగనాకేసి నీ కడుపులోనో వాని కడుపులోనో ఇంకెవరో ఇదైన తర్వాత ఎవడైనా చెడిపోతే మొత్తం అన్ని వ్యవస్థలన్నీ వాడు అడక తినే పరిస్థితికి వచ్చింది అనుకో. అప్పుడు గా బాపు అసంటోడో గీ రేవంత్ అన్న అసంటోడో ఇంకోడో ముఖ్యమంత్రిగా ఉంటే నీ భవిష్యత్ తరాలకి ఇంత డబుల్ బెడ్రూమ్ కట్టియాలంటేనో కేసీఆర్ డబుల్ బెడ్రూమో లేకపోతే ఇందిరా మిల్లో ఇంకేదో సర్కార్ వస్తే అది ఇల్లు కట్టిద్దామంటే ప్రభుత్వ జాగా ఉండదు. నువ్వు ఇలా బాబుకు భజన చేస్తున్నావు. నీ నెక్స్ట్ జనరేషన్ పేదోడైతే వాడు దున్నుకోవడానికి ప్రభుత్వం ఇద్దామంటే ఒక అధికారం కనబడది. నీ భవిష్యత్ తరాలని నువ్వే నాశనం చేసుకుంటున్నావు యాద పెట్టుకో. సో ఇట్లా డూప్లికేట్ 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు కథా కార్ఖానకి ఇట్లుంది.